నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత ఆశపడ్డానే, కానీ నన్ను కాదని వేరెవరినో పెళ్లి చేసుకుంటే వదిలేస్తానా? వదలను. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను. సౌందర్య! ఏమిటండి, ఏమైంది? రాధా, మన అమ్మాయిని ఆ రంజిత్ చంపేశాడు. ఆ దుర్మార్గుడు చంపేశాడు. మనమ్మాయినేంటి చంపడం ఏమిటండి? మీకేమైనా కల వచ్చిందా? మన అమ్మాయి పడుకునే ఉందండి. సౌందర్య అంటారు, మనమ్మాయి అంటారు, వాడెవడో చంపాడు అంటారు. ఏమిటండి ఇదంతా? ఉండండి, ముందు కాస్త మంచినీళ్ళు తాగండి. లేదు లేదు, మళ్ళీ ఏంట్రా? హర్ష, సౌందర్య ఎలా ఉందిరా? సౌందర్య ఎలా ఉండడం ఏంట్రా? తన రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇప్పుడు చూసావా? వెళ్ళి చూడు. లేదు, అయినా ఇప్పుడు చూడడం ఎందుకు? చూడరా, ఆ రంజిత్ కాడేవేనా? రంజిత వాడేం చేశాడు? ఒరే ప్లీజ్ రా, చెప్పింది విను. సరే సరే ఉండు. రైట్, సౌందర్య ప్రశాంతంగా నిద్రపోతోంది. నిజంగానేనా? రైట్, సెల్ ఫోన్లో వీడియో తీసి పంపించమంటావా? అంత అవసరం లేదులే. ఒరే, నేను వచ్చి కారులో పడుకోనా? అనుమాన పడ్డానికి కానీ హడావుడి పడ్డానికి కానీ నేనెవరికీ కనిపించను కదా. ఒరే కోటి, నువ్వేం టెన్షన్ పడకరా. నీకేదో పీడకలొచ్చిందంతే. రేపు ఉదయం ప్రశాంతంగా నీ కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే కలుద్దాం, ఓకేనా? గుడ్ నైట్. కృష్ణ, ఏంటి ఈ టైంలో? నువ్వు ఒక్కసారి అర్జెంటుగా బయటికి రా. బయటికా? ఏ బయటికి? మీ ఇంటి బయటికి. మా ఇంటి బయటికా? ఎందుకు? ముందు రమ్మంటుంటే. ఇప్పుడా? ఇంకా నయ్యంలే. నువ్వు రాకపోతే నేనే లోపలికి వచ్చేస్తాను. అమ్మో వద్దు, నేనే వస్తాను. హ్యాపీ బర్త్డే అర్చన. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. లోపల అమ్మా నాన్న నిద్రపోతున్నారు. నెమ్మది నెమ్మది. ఓకే ఓకే, కానీ కానీ
కట్ చేయి. హ్యాపీ బర్త్డే. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. చాలా బాగుంది, మీ మనసులాగే. మరి గిఫ్ట్గా నాకేమివ్వా? అబ్బా, మ్యారేజ్కి ముందు అంత సీన్ ఉండదు బాబు, అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు. నెక్స్ట్ బర్త్డే మీ ఆయన గ్రాండ్గా చేస్తాడు. అప్పుడు నువ్వు కోరుకున్న గిఫ్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అర్చన. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. దేవుడా, ఇక్కడ ఏం జరిగినా అందుకు నా కూతురు బలవుతుందేమోనని భయంగా ఉంది. దాన్ని నువ్వే కాపాడు తండ్రి. ఏంటి మమ్మీ, ఎప్పుడు లేంది ఇంత గట్టిగా పూజ చేస్తున్నావు? ఆ దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? నా కూతురి ఆనందాన్ని కోరుకుంటున్నానమ్మా. ఏంటమ్మా, మీ మమ్మీకి దేవుడి మీద భక్తి బాగా పెరిగినట్టుంది. నాకు దేవుడి మీద భక్తి పెరిగిందో లేదో చెప్పలేను, కానీ మనుషుల మీద నమ్మకం తగ్గింది. నాకు నా కూతురికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని భయం పెరిగింది. మమ్మీ, ఎమోషన్ అవ్వకు. నీకు నాకు ఏ అన్యాయం జరగదు. మా డాడీ ఉన్నారుగా, ఎందుకు భయం? అవును, మీ డాడీ ఉన్నారుగా, అందుకే భయం. నువ్వు దండం పెట్టుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. మమ్మీ, డాడీ, కనిపించని దేవుడు నన్నేమని దీవిస్తాడో నాకు తెలీదు. అడిగితే ఇచ్చేవాడు దేవుడైతే మీరిద్దరూ కూడా నాకు దేవుళ్లే. ఇంతవరకు ఏవడిగినా ఇచ్చారు కదా, అలాగే నేను ప్రేమించిన మనిషిని నాకు ఇమ్మని మిమ్మల్ని అడిగాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరిస్తారని నాకు తెలుసు. నా ఆశ నెరవేరాలని మీరిద్దరూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నా ఆశ నెరవేరాలని దీవించండి. అదే నాకు నమ్మకం, అదే నాకు ధైర్యం, అదే నాకు శక్తి. ఏమైంది డాడీ, ఎందుకు బాధపడుతున్నారు? నా ప్రతి బర్త్డేకి నీకు అది జరగాలి, ఇది జరగాలి, లేకపోతే జరిపించి తీరుతానని ఎంతో కాన్ఫిడెంట్గా నా ఫ్యూచర్ గురించి మాట్లాడేవారు. ఇప్పుడెందుకు డాడీ ఏమీ అనకుండా ఇంత సైలెంట్ అయిపోయారు? అబద్ధం చెప్పలేక సైలెంట్ అయిపోయానమ్మా. అబద్ధం చెప్పలేక అంటే నిజమేంటి డాడీ? నువ్వు కొన్ని రోజులకి దూరం అవుతావన్నది నిజం. అవును, పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళి కొంచెం మీకు దూరం అవుతాను కదా.
మరదే కదా, దూరంగా ఉన్న నీకు ఏం కావాలో నీకే తెలుస్తుంది. ఆ కావాల్సిందేదో నువ్వే ధైర్యంగా సాధించుకోవాలి. ఈయనకేం తెలుస్తుంది? అందుకే జరిపించి తీరుతాననే అబద్ధం ఆడలేక సైలెంట్ అయిపోయారు. ఓ అదా డాడీ, మనిషిని మీకు దూరమైనా మీ మనసు, మీ ఆలోచనలు నా చుట్టూనే తిరుగుతుంటాయి. అవునా కాదా? అవును. అప్పుడు నేనెక్కడ మీకు దూరం అయ్యాను డాడీ? బాగా చెప్పావు. మీ డాడీ అనుకుంటున్నారు ఆయన అనుకున్నట్టే జరుగుతుంది అని. కానీ నేను మనసారా దీవిస్తున్నానమ్మా. నీ మనసులో ఏ ఆశ అయితే ఉందో అది ముమ్మాటికి జరిగి తీరుతుందని, జరగాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. మరి నాకివ్వాల్సిన గిఫ్ట్ కూడా మర్చిపోయారా డాడీ? నీ పుట్టినరోజునే మర్చిపోయిన మనిషి ఇవ్వాల్సిన గిఫ్ట్ల సంగతి మర్చిపోరా? ఇంకా రాబోయే రోజుల్లో ఏమేం మర్చిపోతారో. నీకు న్యాయం చేయాలన్న సంగతి మర్చిపోవచ్చు. నా కూతురు సంతోషంగా ఉండాలి అనే అతి సాధారణ స్వార్థం అది కూడా మర్చిపోవచ్చు. ఏవైనా మర్చిపోవచ్చు. ఇదిగోనమ్మా నీ బర్త్డే గిఫ్ట్. వావ్, చాలా బాగుంది డాడీ. థ్యాంక్ యూ సో మచ్. చూసావా మమ్మీ, డాడీ నన్ను ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను. మీ డాడీకి నిన్ను నమ్మించడం బాగా తెలుసని నమ్ముతాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. హ్యాపీ బర్త్డే చిన్నమ్మ గారు. ఏంటది? చిన్న కానుక. నేనేమైనా నిన్ను గిఫ్ట్ తీసుకురమ్మని అడిగానా? చెప్పు, అడిగానా? లేదు చిన్నమ్మ గారు, ఏదో నా సంతోషం కోసం తీసుకొచ్చాను. నాకిలాంటి వేసుకోవడం సంతోషం కాదే. ఇదేంటో తెలుసా? గోల్డ్ నెక్లెస్. దీని కాస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. దీని కాస్ట్ కూడా లెక్క కట్టలేని జీవితాలు మీవి. ఇలాంటి ఖరీదైనవి మాత్రమే వేసుకునే జీవితం నాది. అసలు గోల్డ్ మాత్రమే వాడే నాకు ఈ సిల్వర్ అంటే అలర్జీ అని నీకు తెలీదా? తెలియదు చిన్నమ్మ గారు. తెలుసుకో. ఓ లెవెల్లో ఉన్న మనుషులకి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఏమంటే అలర్జీయో తెలుసుకో. ఎంతకి తక్కువైతే చేత్తో తాకరో తెలుసుకో. అసలు వాళ్ళకి ఇచ్చే లెవెల్ నీకుందో లేదో అది ముందు తెలుసుకో. ఏ ఫుట్పాత్ మీదో రూపాయికి ₹1 కొనే చౌకబారు వస్తువులు గిఫ్టులనిచ్చి మమ్మల్ని బుట్టలో వేసుకుందామని చూడకు. అందరూ మా డాడీ లాంటి అమాయకులు కాదు. నువ్వు చూపించే చీప్ సెంటిమెంట్ ట్రిక్స్ నా దగ్గర నీకు వర్కౌట్ కాదు. చిన్న పిల్లే కాదా అని ఈ సౌందర్యాన్ని తక్కువ అంచనా వేయకు. ఏ నౌకరు ఎప్పుడు ఎలా ఎందుకు అభిమానం చూపిస్తాడో మాకు బాగా తెలుసు. మళ్ళీ ఇలాంటి ధర తక్కువ వస్తువులు ఇచ్చి పరువు తక్కువగా బిహేవ్ చేయకు. సౌందర్య, ప్రేమతో ఇచ్చే వస్తువుల్ని డబ్బుతో లెక్క కడతావా? అభిమానంతో పలకరించే మనుషుల్ని అంతస్తు తేడాలు చూపించి దూరంగా పెడతావా? నీ పుట్టినరోజు పూటే నువ్విలా బిహేవ్ చేయడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇదిగో, ఇది కోటి ఎంతో అభిమానంతో ఇచ్చిన కొలుసు నీ దగ్గరే ఉన్నది. పనివాళ్ళిచ్చే వస్తువులు కూడా దాచుకుంటే మన ఇల్లు పెద్ద గోడౌన్ అవుతుంది. అలా దాచుకునే హీన స్థితిలో ఈ సౌందర్యం లేదు. డాడీ, మీకు వీలైతే ఇంతకి రెట్టింపు ఖరీదుకి ఏదో ఒకటి కొనేసి వాళ్ళ మొహాన కొట్టండి. లేకపోతే
నా బర్త్డేకి తను గిఫ్ట్ కొనిచ్చానని ఊరంతా గొప్పగా చెప్పుకుంటాడు. ఛ! సౌందర్య, సౌందర్య, నువ్వేమీ అనుకోద్దురా, తప్పు నాదే. ఒక స్థాయిలో ఉండే వస్తువులు వాడేవాళ్ళకి ఇలాంటి వస్తువులు చూస్తే చిరాగ్గానే ఉండొచ్చు. నేను ఒకవైపే ఆలోచించాను. అభిమానంతో కూడిన ఆతృతతో తీసుకొచ్చిన వస్తువుని సౌందర్య ఎలా స్వీకరిస్తుందో ఆలోచించుండుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. అందుకే అంటారు, ఎంతెండో అంత నీడని. అలాగే ఎదుటి వాళ్ళు చూపించే అభిమానాన్ని బట్టే మనం నడుచుకోవాలి. దాంట్లో ఏమాత్రం ఎక్కువ తక్కువలైనా ఇదిగో ఇలాగే గొడవలు జరుగుతాయి. పుట్టినరోజు పూట తన్ని బాధ పెట్టాను. తప్పు చేశాను రా, నేను చాలా తప్పు చేశాను. కోటి, ఎవరై బాబా? నా పాపే, కానీ ఈ క్షణం నుంచి ఆ పాప నీ పాప. రే, బతుండి మాట్లాడుతున్నావా? ఒరే, రెండు కళ్ళున్నప్పుడు ఒక కన్ను ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు కదరా. అంటే నీకు కవల పిల్లలు పుట్టారా? హర్ష, బిడ్డ మీద నువ్వు ఎన్ని కలలు కన్నావో, ఎన్ని ఆశలు పెంచుకున్నావో నాకు తెలుసురా. ఆ కళలు ఆశలు ఆ బిడ్డ మీద తెచ్చుకోరా. బిడ్డను స్వీకరించరా. స్వామి, నా కూతురు మనసులో ఏం కోరుకుందో అది జరిగేటట్టు చూడు స్వామి. దాని మనసు ఎప్పుడూ కష్టపడకూడదు. దాని పుట్టినరోజు నాడు నిన్ను నేను కోరుకునేది ఇదొక్కటే. ఏమ్మా రాధా, పూజ చేస్తున్నావా? అయిపోయింది పిన్ని, వస్తున్నాను. రా పిన్ని. అర్చనేది? అదిగో స్నానం చేసి వస్తుంది. త్వరగా రావే మనవరాలా, నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోవాలి. అదేంటమ్మమ్మా, నువ్వు మాతో గుడికి రావా? మీ తాతగారికి మంత్లీ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలమ్మా. మీరిద్దరూ వెళ్ళొచ్చేయండి. అలాగే అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించు. ఆహా, నా ఆయుద్ధాయం కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా జీవించాలమ్మా. వచ్చేయండి, నీ పుట్టినరోజుని నువ్వు కోరుకున్న భర్తతో జరుపుకోవాలి. ఇదిగో నీకిష్టమైన స్వీటు నేనే స్వయంగా చేశానమ్మా. తిని ఈ అమ్మమ్మ చేతి వంట ఎలా ఉందో చెప్పు. ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజు ఈ ఇంట్లో జరగదు అని ఆలోచిస్తే ఎందుకో బాధ అనిపించిందమ్మా. రాధా, ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అత్తారిల్లే అన్నీను. ఏ, నీ పెళ్ళైన తర్వాత నీ పుట్టినరోజుని కోటి దగ్గర చేసుకున్నావు కానీ మీ అమ్మా నాన్నల దగ్గర చేసుకున్నావా? అలాగే నీ కూతురు. లేదమ్మమ్మా, నేనెక్కడున్నా నా పుట్టినరోజుకి మాత్రం మా అమ్మా నాన్నల దగ్గరికే వచ్చేస్తాను. ఆ, ఈ కబుర్లన్నీ పెళ్లి కానంత వరకే. పెళ్ళైన తర్వాత సర్వస్వం భర్తే. అతన్ని వదిలి రావడం నీ తరం కాదు. మేము ఇలాగే గొప్పగా కబుర్లు చెప్పిన వాళ్ళమే. ఆ తర్వాత అర్థమైంది ఆడదాన్ని సంసార బంధం ఎంతలా కట్టుబడేస్తుందో. నేనేం అలాంటిదాన్ని కాదు. అమ్మా, నువ్వు అమ్మమ్మ మాటలు నమ్మకు. నేనెప్పుడైనా నీ కూతుర్నే. నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడు ఇలా చిటికవై నేను నీ ముందు ప్రత్యక్షమైపోతాను. ఇంతకీ మీ నాన్నేడి ఎక్కడికి మాయమైపోయాడు?
అవునమ్మా, నానేరి. కొత్తగా అడుగుతావే, డ్యూటీకి వెళ్లారు. అవునులే, ఆ సౌందర్యకి బర్త్డే విషెస్ చెప్పాలిగా, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటారు. నాన్న కదంటే అంత ప్రేమెందుకో. మీరిద్దరూ అతనికి 2 కళ్ళు మరి. అదేంటమ్మమ్మా, నాన్నకి నాతో పాటు అది సమానమా? అలా పోల్చావేంటి? అదేనమ్మా, నీ చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని పెంచాడు, ఆ సౌందర్యాన్ని ఎత్తుకుని పెంచాడు. అతని దృష్టిలో ఇద్దరూ సమానం కాక హెచ్చుతగ్గులుగా ఎలా ఉంటారు చెప్పు? అమ్మో, మాటల్లో పడి మీ తాతగారికి టిఫిన్ పెట్టడమే మర్చిపోయాను. వస్తాను రాదా? ఈ అమ్మమ్మ ఎప్పుడు ఇంతే, టాపిక్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. సరే సరే, నువ్వు త్వరగా రెడీ అయితే గుడికి వెళ్దాం. రారా. హలో, పుట్టినరోజు బేబీ ఏమంటుంది? గుడికి బయలుదేరుతున్నారా లేదా అని అడుగుతోంది. మనం ఎప్పుడో రెడీ. ఆడవాళ్ళు కదా, చీర సింగారించుకోవడానికి కొంచెం టైం పడుతుందని ఫోన్ చేసి తొందర పెట్టలేదు అంతే.